నీపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వదిలమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత బయట మనసు అంత వెన్న పూస తను చేసిన తప్పు మాత్రం బయటపడద్దు. మనం దాని జోలికి మాత్రం వెళ్ళకూడదు. మనకేమో ఆధారాలు దొరక్క ఆయనేమో నిజాన్ని బయటికి కక్కక ఇంకెప్పటికీ ఈ సమస్య పరిష్కారం అయ్యేది? మనసులో ఎంత పెట్టుకున్నారో బుర్రలో ఎంత దాచారో పైకి మాత్రం గంభీరాన్ని నటిస్తూ పెద్ద మనిషిలా ప్రవర్తిస్తున్నారు. నిజంగా బావగారు 10 మందికి న్యాయం చెప్పే పెద్ద మనిషిగా. మరి ఊరంతటికి న్యాయం చేసే పెద్ద మనిషి మన అక్కకెందుకు అన్యాయం చేస్తున్నట్టు? ఇలా వదిలేస్తే రోజులు గడుస్తాయి గాని సీతక్క మనసులో సంతోషం నిండదు. అందరి ఎదురుగా బావగారిని కడిగి పారిస్తే గాని ఆయనకు పట్టిన దరిద్రం వదలదు. పద, ఇప్పుడే అందరినీ పిలిచి బావగారిని నిలదీద్దాం రా. వద్దు సరస్వతి, తొందరపడద్దు, నా మాట విను. ఇప్పటికే ఆలస్యం అయిందక్క. మనం ఇలాగే భయపడుతూ కూర్చుంటే బావగారు అక్కని ఇంకా దూరం పెడతారు. నువ్వు ముందు రా, చెప్తాను. సరస్వతి వద్దు సరస్వతి, నా మాట విను. నా పేరు సరస్వతి అయ్యుండొచ్చు, కానీ నాకింకో రూపం ఉంది. తప్పు చేస్తే ప్రళయం సృష్టించి అపర కాళికలా మారతాను. నువ్వు రా. సరస్వతి వద్దు, నేను చెప్పేది విను. సరస్వతి. బావగారు ఏం చేస్తున్నారు? అడ్డంగా ఉందని నరుకుతున్నాను. ఇప్పుడు ఒక విషయాన్ని తెగ నరకాల్సిన అవసరం వచ్చింది. మీ పెద్దన్నయ్యని పిలవండి, మాట్లాడాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా తెలుస్తుందా? నేనేం మాట్లాడాలనుకుంటున్నానో మీ అన్నయ్యతో మాట్లాడినప్పుడే మీ అందరికీ తెలుస్తుంది. పిలవండి. సరస్వతి వద్దులే, గొడవెందుకు, తర్వాత చూసుకుందాం. నువ్వు ఉండక్క. సరస్వతి, నన్ను అరవడం కాదు, ముందు మీ అన్నయ్యని పిలవండి. మీరేంటి పిలిచేది? నేనే పిలుస్తాను. నా మాట విను సరస్వతి, ఇప్పుడు వద్దన్నగా. నువ్వు ఉండు దాక్షాయిని. ఇదిగో రామరాజు గారు. మిమ్మల్నేనండి, ఇలా రండి. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు సరస్వతి. మా అన్నయ్యని తలెత్తి చూడ్డానికే భయపడే నువ్వు పేరు పెట్టి పిలుస్తావా? పైగా నువ్వు దగ్గరకు వెళ్లకుండా ఆయన్నే ఇక్కడికి రమ్మంటావా? ఇక బంధాలు అనుబంధాలు ఏవీ లేవు, తెగదెంపులే. దాక్షాయిని, ఇక్కడి దాకా వచ్చాక భయపడతావేంటి? మాట్లాడు. అవును, తెగ తెంపులే. నువ్వు కూడా ఏంటోదినా ఇది? అవును శ్రావణ్, ఈరోజు మీ అన్నతో అటో ఇటో తెలుసుకుందామనే డిసైడ్ అయ్యాం. ఏంటి సరస్వతి, మతి తప్పిందా, మర్యాద గాడి తప్పిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? పేరు పెట్టి పిలుస్తున్నారు. మీరే దారి తప్పి ప్రవర్తిస్తున్నారు బావగారు. ఏంటి సరస్వతి, మాట మారింది, పద్ధతి మారింది. అవునన్నయ్య,
ఇందాకటి నుంచి దెయ్యం పూడినట్టు మాట్లాడుతున్నారు. ఈ సోదంతా అనవసరం. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి రమ్మని మీ అన్నయ్యకి చెప్పండి. శ్రవణ్ చెప్పేదేంటి? ఎదురుగానే ఉన్నారుగా, మనమే అడుగుదాం. దాక్షాయణి ఏంటది? మీరు మాట్లాడొద్దు. ఇప్పుడు మేం మాట్లాడాలి, బావగారు సమాధానం చెప్పాలి. సరస్వతి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నువ్వు ఉండక్క. చూస్తావేంటి దాక్షాయిని? నువ్వు అడుగు. ఆ అమ్మాయి ఎవరు బావగారు? మౌనంగా ఉన్నంత మాత్రాన చెడు మంచి అయిపోదు. దాచిపెట్టినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. ఎవరు అమ్మాయి? చెప్పండి బావగారు. దాక్షాయిని, మీ బావగారితో ఇలాగేనా మాట్లాడేది? నువ్వు ఉండక్క. దాక్షాయిని, నువ్వు అడుగు. మీరేం చేశారో మాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు చేస్తున్న తప్పుని బయట పెట్టకుండా ఎన్నాళ్ళని దాచిపెడతారు? ఈ రోజు మీతో తేల్చుకుందామనే మేము డిసైడ్ అయ్యి వచ్చాం. మీ తమ్ముళ్ళు మీకు విలువిస్తారేమో కానీ మీ అసలు రంగు తెలిసిన మేము మీకు విలువనివ్వం. దాక్షాయణి ఇంకొక మాట మాట్లాడితే. బావగారు ప్లీజ్ మీరు ఆగండి. దాక్షాయిని, నువ్వు మాట్లాడు. మీరు ఈ ఊరికే పెద్ద మనిషి కావచ్చు, మాకు కాదు. మంచితనం ముసుగు వేసుకొని మా అక్క జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారా? మేకతోలు కప్పుకున్నంత మాత్రాన పులి మేకైపోదు. రామరాజుని పేరు పెట్టుకున్నంత మాత్రాన మీరు శ్రీరామచంద్రుడు అయిపోరు. నా భర్త గురించి అనవసరంగా నోరు జారితే నేను ఊరుకోను. ఆయన దయతలిచారు కాబట్టే ఈ రోజు మీరిద్దరు ఈ ఇంట్లో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఇదే అక్క, ఇదే నీకు ఆయన మీదున్న ప్రేమను చూసే నీ భర్త నిన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాడు. మా ఆవేశం, మా ఆవేదనంతా నువ్వు బాగుండాలనే అక్క. బావగారు కలియుగ రాముడు అనుకున్నావా? కాదు, మరో స్త్రీ నీడ కూడా తాకనని నీ ముందు నటించే కృష్ణుడు. అవునక్క, మాకు పెళ్లి చేశావు అన్న నెపంతో నిన్ను ఇంట్లో నుంచి ఎందుకు గెంటేశారనుకుంటున్నావు? బావగారికి ఇంకొక అమ్మాయితో సంబంధం ఉంది. మీ ఇద్దరు మా అన్నయ్య గురించి ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలీదు. మీరేం చేసినా సరే ఈరోజు మేము మాట్లాడి తీరుతాం. మేము చెప్పాలనుకున్నది చెప్పి తీరుతాం. బావగారు మాట్లాడరేంటి? మీకు మరో అమ్మాయితో సంబంధం ఉందా లేదా? మీరెన్ని చెప్పినా నా భర్త అలాంటి పని చేశారంటే నేను నమ్మను. నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. తెలుసక్క, నువ్వు నమ్మవని మాకు తెలుసు. నిన్నే కాదక్క, బావగారికి మరొక అమ్మాయితో కనెక్షన్ ఉందన్న విషయం నీతో పాటు అందరినీ నమ్మించి తీరుతాం. అవును, నేను చెప్పేది నిజం కాదు అని బావగారిని చెప్పమనక్క. ఏం బావగారు, మీరు పక్క ఊరి శివాలయంలో ఆ అమ్మాయితో కలిసి మృత్యుంజయ హోమం జరిపించడం అబద్ధమా? మొబైల్లో పూర్తి పేరు ఫీడ్ చేసుకుంటే మీ బండారం బయటపడుతుందని ఎమ్మని మాత్రమే ఫీడ్ చేసుకోవడం అబద్ధమా? ఈ మధ్యకాలంలో మీకు పర్సనల్ పనుందని చెప్పి మీ తమ్ముళ్ళని మాత్రమే షాప్కి పంపించి మీరు అమ్మాయి దగ్గరికి తరచుగా వెళ్ళడం అబద్ధమా? గ్రామదేవత గుడి ముందు మీరు అమ్మాయి మెళ్ళలో తాళి కట్టడం అబద్ధమా? ఆపు! అరవటం కాదు బావగారు, ఇదంతా నిజమా కాదా అది చెప్పండి.
ఏమండి, ఇది నిజం కాదని ఒక్క మాట చెప్పండి. కొరువి తెచ్చి వీళ్ళ నాలుకల మీద వాత పెడతాను. వీళ్ళిద్దరు మిమ్మల్ని నిలదీసే అంత వాళ్ళయ్యారా? చెప్పండి. మాట్లాడరేంటి బావగారు? అక్క నిజం చెప్పమంటోంది కదా, చెప్పండి. మీరిప్పుడు తప్పించుకోవడానికి అబద్ధమని వాదించిన అక్కని మీ తమ్ముళ్ళని డైరెక్ట్ గా దాని ఇంటికే తీసుకెళ్ళి మేం చెప్పేది నిజమో అని ప్రూవ్ చేస్తాం. మేమా విషయం ప్రూవ్ చేయలేకపోతే అక్క కాదు కదా, మాకు మేమే మా చేతులతో కొరివితో నాలుక మీద వాత పెట్టుకుంటాం. చెప్పండి బావగారు. అవును, నా జీవితంలో మరో అమ్మాయి ఉంది. మీరెవరూ ఆ విషయం మాట్లాడటానికి కూడా వీల్లేదు. మీరు చెప్పినట్టు నాకు మరొక అమ్మాయితో సంబంధం ఉంది, అది నా ఇష్టం. చెప్పాను కదా, ఇంక అందరూ లోపలికి వెళ్ళండి. ఇంకొకసారి ఎవరైనా అమ్మాయి గురించి నన్ను ఎదిరించినా నిలదీసినా బాగుండదు. ఏంటండి ఏంటండి మీరనేది? మీకు అమ్మాయితో? అవును సీత, నా జీవితంలో నువ్వు కాకుండా మరొక అమ్మాయి ఉంది. విన్నారుగా, ఇప్పుడేమంటారు? ఇందాకటి నుంచి వీళ్ళు మిమ్మల్ని అంటుంటే వాళ్ళకి పిచ్చి పట్టిందనుకున్నారు. కానీ కానీ మీరు నన్ను పిచ్చిదాన్ని చేశారు కదండి. మీరు నన్ను దూరం పెడుతుంటే ఇంకేదో కారణం ఉందనుకున్నాను. కానీ నా జీవితాన్ని బలి చేసి మరో అమ్మాయి మీ జీవితంలో ఉందని ఊహించలేకపోయాను. మీరు అనవసరంగా అందరి మీద కోపం చూపిస్తుంటే, బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పడం ఇష్టం లేక అలా ప్రవర్తిస్తున్నారని భ్రమపడ్డాను. మీరే ప్రాణం అనుకున్నాను కదండి. మీరే నా దేవుడు అనుకున్నాను కదా. ఎందుకండి ఎందుకండి నన్ను ఇంత మోసం చేశారు? చెప్పండి, ఎవరా అమ్మాయి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పి తీరాలి. నా స్థానాన్ని వేరే ఎవరో పంచుకుంటారు అంటే నేనెందుకు ఒప్పుకుంటాను? ఒప్పుకోక ఏం చేస్తావు? ఒప్పుకోక ఏం చేస్తానా? ఓహో, విషయం అంత దాకా వెళ్ళిందన్నమాట. సరే, అయితే ఇప్పుడే తేలాలి. మీకు నేను కావాలా, అమ్మాయి కావాలా? చెప్పండి. సీత, లోపలికి వెళ్ళు. సమస్య లేదు. చెప్పండి, మీకు నేను కావాలా, ఆ అమ్మాయి కావాలా? నాకు ఆ అమ్మాయే కావాలి. ఏ హక్కుతో మీరు అలా మాట్లాడుతున్నారు? నా మెళ్ళ 3 ముళ్ళు పడ్డాక ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకొని నన్ను కాదంటే నేను ఎలా ఊరుకుంటాను? చెప్పండి. నేను ఊరుకోను. ఊరుకోకపోతే బయటికి పో. ఆగిపోయావేంటి సరస్వతి? నీ ఆగ్రహం వల్ల నిగ్రహం కోల్పోయిన బావగారు అక్క మీద చూపించిన కోపం సినిమాలా కనిపించిందా? అవును దాక్షాయిని, నా ఆవేశం సీతక్కకి శాపం కాకూడదు. అందుకే చెప్తున్నాను, తొందరపడటం మంచిది కాదు. బావగారు తన తెలివితో పాచికలు వేస్తున్నారు. ఆ పాచికలు పారకుండా మనం గెలవాలి అంటే బుర్ర పెట్టి అడుగు వేయాలి. అంటే ఏం చెయ్యాలి?
తలకిందులుగా నడవాలా? ఏ తెలివిగా మసులుకోవాలి అని చెప్తున్నాను. సీతక్కకి అన్యాయం జరగకూడదు అంటే కర్ర విరక్కుండా పాము చావకుండా దాన్ని బావగారి నుండి దూరం చేయాలి. అప్పుడు సమస్య కూడా చావదేమో. బావగారిని కరెక్ట్ చేయాలంటే మనం మన భర్తలను మన దారిలోకి తెచ్చుకోవాలి. తేడా వస్తే బావగారు, అక్క, మనం అందరం డిస్టర్బ్ అవుతాం. ఉన్న సమస్య గుమ్మం దాటి లోపలికి రాకుండా బయటే సమాధి చేసి అక్క జీవితాన్ని కాపాడాలి. కాబట్టి ఆవేశపడకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. సరేనా? కష్టం వచ్చినప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం కంటే అసలు అలాంటి కష్టమే రాకుండా చూసుకుంటే మంచిది కదా. గుండె నిండా నిప్పు అంటుకుందా, చితి పేర్చుతోందా నీ కదా. మెడలో తాళైనా ఉండాలి, తల్లిదండ్రులతో అయినా ఉండాలి, లేదంటే సమాజం చులకనగా చూస్తుంది. కళ్ళ నిండా మబ్బు కమ్ముకుందా, కను జారుతోందా నీ వ్యధ. కాలమేసిన సంకెలా కదిలితేనే విడుదల. కళ్ళ నిండా మబ్బు కమ్ముకుందా, కను జారుతోందా నీ వ్యధ. ఈ రేపు నీరే ఆపునా. నువ్వేనైనా చెప్పు దాక్షాయని, స్టాక్ తీసుకున్న విషయంలో శ్రవణ్ తప్పు చేశాడు. శ్రవణ్ ఎలాంటివాడో మీకు తెలీదా? కావాలని తప్పు చేస్తాడా? ఆ చీరల నాణ్యత గురించి తనకు కూడా తెలుసుండదు. తెలీదంటే ఎలా దాక్షాయని? మన బిజినెస్ అది. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోపోతే ఎలా? సరే, తొందరపడ్డాడు. మీరు కూడా తొందరపడి భోజనాల దగ్గర అందరి ముందు తిట్టాలా? తనకి పెళ్ళయిందండి. మా ముందు మీరలా సీరియస్ అయితే తనకెంత చిన్న చూపుగా ఉంటుంది. తర్వాత ఒక్కడే ఉన్నప్పుడు జరిగిన తప్పు గురించి అర్థమయ్యేలా చెప్తే సరిపోయేది కదా. కంట్రోల్ చేసుకునేంత చిన్న తప్పు కాదు వాడు చేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి మన్నిక విషయంలో మన షాపుకున్న మంచి పేరు ఈ ఒక్క స్టాక్తోనే పోయింది. వాళ్ళు ఎన్నెన్ని మాటలు అన్నారో నువ్వు అక్కడుంటే నీకే తెలిసే దాక్షాయని. మీరు కొన్న చీరలకి విలువ ఉందండి. దానికి వెల కట్టొచ్చు. అది బాగోపోతే ఇంకొకటి ఇవ్వచ్చు. కానీ రక్త సంబంధానికి వెల కట్టలేము. మీ కోపం సహనం వహిస్తే కొద్దిసేపటికి పోతుంది. కానీ మీరు శ్రవణ్ అన్న మాటలు శ్రవణ్ గుండెల్లో ఎప్పటికీ నాటుకుపోతాయి. వాటిని ఎవరూ చెరపలేరు కూడా. అయినా వాడు అంత మూర్ఖంగా ఈ పిచ్చి పని ఎందుకు చేసినట్టు? ఆ స్టాక్ కొనే ముందు ఒక్కసారి మీ అన్నయ్యని అడిగినా సరిపోయేది శ్రావణ్. నీకెలా చెప్తే అర్థమవుతుంది సరస్వతి? అది కొన్నది నేను కాదు, పెద్దన్నయ్య. చేనేత కార్మికులకు ఆర్థికంగా సహాయం చేయడం కోసం పెద్దన్నయ్య చీరలు కొన్నాడు. అవి ఎలా ఉంటాయో అన్నయ్యకి తెలీదు. ఇలాంటి చారిటీ కోసం చీరలు కొన్నప్పుడు ఆ స్టాక్కి నాట్ ఫర్ సేల్ అని రాసి పెడతారు. అన్నయ్య ఎప్పుడు ఆ విషయాన్ని నోట్ చేసి అందరికీ చెప్తాడు. అన్నయ్య చెప్తేనే నేను సంతకం పెట్టాను. కానీ ఈసారి అన్నయ్య నోట్ చేసి పెట్టడం మర్చిపోయాడు సరస్వతి. మరి చిన్నబాబు గారు తిట్టేటప్పుడైనా ఆ స్టాక్ నేనే కొన్నానని బావగారు ఎందుకు చెప్పలేదు? ఏదో టెన్షన్లో మర్చిపోయాడేమో సరస్వతి. కనీసం నువ్వైనా ఆ విషయం గుర్తు చేయొచ్చు కదా శ్రావణ్. నేను ఇలా గుర్తు చేస్తాను సరస్వతి? మా అన్నయ్యకి మేము ఎప్పుడూ ఎదురు చెప్పింది లేదు. నేను ఆ విషయం జ్ఞాపకం చేసి అన్నయ్య స్థాయిని అందరి ముందు తగ్గించలేను. అందుకే సైలెంట్గా ఉన్నాను. సరస్వతి, ఇంకో విషయం. ఈ విషయం ఎవరితో చెప్పినా నా మీద ఒట్టే, సరేనా?